అందరూ కూర్చున్నాం. సమయంలో 4వ మాట కూడా బాబు గారు వచ్చి దయచేసి టయాన్ని పాల్గొతూ మళ్ళా వారు గమనించాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తామండి. ప్రియా దేవుని సంగమా, మరొక అంశంలోకి మనం ప్రవేశించాము. ఇది 4వ మాటగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు మాట్లాడిన 7 మాటలలో 3 మాటలు ఆయన యొక్క పరుల గురించి మాట్లాడిన మాటలు, మరో 3 మాటలు ఆయన తన గురించి మాట్లాడుకున్న మాటలు. ఇకపోతే 7వ మాట మనం చూసినట్లయితే దేవుడు ఆయనతో మాట్లాడిన మాట. ఇప్పుడు మనం 4వ మాటగా మనం తీసుకుంటే ఇది శ్రమవాక్కుగా మనం తీసుకోవచ్చు. శ్రమవాక్కుగా మనం తీసుకోవచ్చు. ఏమిటి శ్రమవాక్కు అని మనం ఆలోచిస్తే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి అని నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఎవరు రాశారండి? ఎవరు రాశారు? ఇది మత్తయి గారు రాశారు. మార్కు గారు ఏ విషయాన్ని మళ్ళా రాస్తున్నారు చూడండి ఒకసారి. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి అని లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. కాబట్టి అందులో ఏలి ఏలి అని ఉంది, ఇందులో చూస్తే ఎలోయి ఎలోయి అని ఉంది. ఇది కన్ఫ్యూజ్ అక్కర్లొద్దు. 2 గ్రీకులోనే అనువదించారు, గ్రీకులోనే రాశారు. కొన్ని పదాలు కాలాన్ని బట్టి కొన్ని పదజాలం మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, హిందీలో నిన్న మొన్న నువ్వు ఎక్కడికి వెళ్ళేవారు అన్నానికి ఏమన్నారండి? నిన్న మొన్న కహా జా రహా హై, అంతే కదా చెప్తా. అంటే ఆజ్కల్ ఆప్ కహా జా రహా హై. కొంతమంది మాట్లాడతారు నిన్న మొన్న కాజరే అంటాడు అనమాట. అంటే నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళేవారిని. ఇది కూడా హిందీయే. నిన్న మొన్న కహా జా రహా హై, నిన్న మొన్న కాజారే వెళ్ళిపోద్ది. సో ఇలాగ కొన్ని మాటలు గ్రీకులో అనువదించబడినప్పుడు పదాలు మారే తప్ప ఈ రెండింటికి కన్ఫ్యూజన్ ఏం లేదు. మార్కు గారు అలా రాశారు, మత్తయి గారు ఇలా రాశారు. ఈ 3 గంటలలో ఇదే మాటను మార్కు గారు రాసినట్టు మనకు కనిపిస్తుంది. ఈ 2 విషయాల్లో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఇది ప్రశ్న జవాబండి. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఇది ప్రశ్న అడుగుతున్నాడండి. కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు, ఎందుకు నన్ను చేయి విడిచితివి. ఏంటి చేయి విడిచాడు? ఎప్పుడు ఎడవలేదా? అంటే ఎప్పుడు ఆయన పట్టుకునే ఉన్నాడా? ఎప్పుడు ఆయనతోనే ఉన్నాడా? ఎందుకు ఈ రోజు నా చేయి విడిచితివి అంటున్నాడంటే ఈ మాటకు అర్థం మనకు తెలియాలి పిల్లారా. ఈ మాటకు అర్థం మనకు తెలియాలి. ఒక తండ్రిని పెట్టి అడుగుతున్నప్పుడు మనం బైబిల్ చరిత్రలోకి వెళితే ఒక తండ్రిని ఒక పెట్టి అడుగుతున్నాడు, నాన్న బలి ఎక్కడా? ఎంత భయంకరమైన పరిస్థితి అండి. బలి ఎక్కడుంది అని అడుగుతున్నాడు. యెహోవా ఇదే, ఆయనే చూసుకుంటాడు. కానీ ఇప్పుడు కుమారుడైన యేసు తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు, తండ్రి నా చేయి ఎందుకు విడిచితివి. దీనికి ఆన్సర్ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సింది టైం ఇచ్చాడండి. ఒక పక్క డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. ప్రతులను మనం శోధించినట్లయితే ఆ ప్రతుల్లో మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఒక పక్క కాంక్రీట్ డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు అన్నారండి. ఎందుకు 3 గంటలు మెన్షన్ చేశాడు? పస్కా పండుగలోకి మనం ఆలోచించినట్లయితే పస్కా బలు ఎప్పుడు ఇస్తారండి? నిర్గమాకాండము చూడండి ఒకసారి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినము వరకు
ఏమండి, యేసు ప్రభు వారు లేదా బైబుల్ లేదా తండ్రి రాయించిన అంత జ్ఞానమైన ఈ పరిస్థితి ప్రతి మాటకు వచనానికి అర్థం ఉంటుంది. ప్రతి చున్నాకి ఆది అంతం ఉన్నట్టే ప్రతి మాటలో కూడా ఘోరమైన అర్థం ఉంటుంది పిల్లలారా. ఇదిగో 3 గంటలని ఎందుకు మెన్షన్ చేశారంటే, యేసు ప్రభు వారు 3 గంటలకు చచ్చిపోయారా? ఈ 3 గంటలకు ఆయన ఆత్మను అప్పగించుకున్నాడా? 3 గంటలకి చనిపోయాడా? ఆయన ఆత్మను అప్పగించుకున్నాడా? ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆయన ఆత్మను తీసుకోగలడు, అప్పగించుకోగలడు, తెచ్చుకోగలడు. ఇక పరలోకం నుంచి కిందకి రాగలడు, ఎక్కడికైనా ఆయన వెళ్ళగలడు. ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎందుకు 3 గంటలని మెన్షన్ చేయాల్సి వచ్చింది? ఈ పస్కా పండుగలో పస్కా పశువు పాత నిబంధనలో పులిని రొట్టె పండుగలోకి వెళ్లి మన పస్కా గురించి ఆలోచిస్తే, ఇదిగో సాయంకాలం మందు ఆ పస్కా బలిస్తారు. చదవండి ఒకసారి నిర్గమకాండం. సాయంకాలం మందు దానిని చంపి దాని రక్తము కొంచెము తీసి. ఏమండి, 3 గంటలకు ఎందుకు మరణించారో తెలిసినండి? సాయంకాలం మందు పస్కా బలి జరుగుద్ది. ఏమండి, 12 గంటలకు మరణించారు. 12 మధ్య సాయంకాలమా? 1 గంట సాయంకాలమా? 2 గంటల సాయంకాలమా? ఆయన ఎప్పుడైనా చనిపోగలడు. కానీ 3 గంటల వరకు ఆయన ఎందుకున్నాడో తెలుసండి? 3 గంటలని ఈ పక్క డాక్యుమెంట్స్ తో మనకి లేఖనాలు ఎందుకు రాయించాడు తెలుసా? ఇదిగో పస్కా బలి, ఆయన గొర్రె పిల్లగా పస్కా బలి అవ్వబోతున్నాడు. ఈ ప్రపంచ మానవాళ్ళంతటికీ ఆయన ఒకే ఒక బలి కాబోతున్నాడు. ఆ బలి పాత నిబంధన ప్రకారంగా ఎప్పుడు జరగాలంటే, ఇదిగో సాయంకాల సమయంలో జరగాలి. అదే మాట్లాడుతున్నాడు నిర్గమకాండంలో. ఈ నెల 14వ దినమున వరకు మీరు దానిని ఉంచవలను. తరువాత మీకు అందరికీ తెలుసు, పస్కా బలిని తీసుకునే ముందు ఒక పశువును మనం ఈ హైందవ సాంప్రదాయంలో కూడా మొక్కేసామంటారు. మీకు గుర్తుందో లేదో? ఇక్కడ ఎవరైనా హిందువులు ఉంటే మొక్కుకున్నాం అని ఒక పశువును కొని మొక్కుకుంటారు. దాన్ని కొన్ని రోజులు చాలా బాగా మేపుతారు, కొట్లాడతారు, ఎన్నో చేస్తారు. దాన్ని మేపుతారు, ఎందుకంటే చాలా భక్తిగా మేపుతారు. మొక్క వేయాలి. అలాగే ఆయన నిర్ణయించాలని చెప్పాడు చూడండి. 4వ దినం వరకు దానిని ఉంచాలను. తరువాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు పుట్టినట్లు నడిచారు. చూడండి, అక్కడ ఎప్పుడు ఇవ్వాలంటే పస్కా బలి సాయంకాలం మందు. యేసు ప్రభు వారు 3 గంటలకి ఎందుకు తన ఆత్మను అప్పగించుకున్నారో తెలుసునండి. ఇదిగో పస్కా బలి ఒక రోజున జరిగింది. ఇశ్రాయేలీయులను యావత్తును కాపాడడానికి కబ్బెలికి రాసిన రక్తంతో. కానీ ఈ రోజు ప్రపంచ మానవాళ్ళందరినీ కాపాడడానికి కూడా అది సాదృశ్యంగా ఇచ్చాడు. ఏమండి, ధర్మశాస్త్రం ఒక ఘోరమైన భయంకరమైన వెలుగులేని ఒక పాత నిబంధన అంతా ఒక అడవి లాంటిదండి. ఈ అడవిలోంచి మనం దాటి వెలుగులోకి వెళ్లాలనుకుంటే ఇదిగో ధర్మశాస్త్రం ఒక టార్చ్ లైట్ లాంటిది. ఈ టార్చ్ లైట్ తీసుకుని మనం ఈ అడవిలోంచి వెళుతూ 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 పాత నిబంధన దాటిన తర్వాత ఇదిగో కొత్త నిబంధన వస్తుంది. చూడండి, పస్కా బలి 3 గంటలకు అయ్యిందండి. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే, జకరియా గారి చేత ఒక అద్భుతమైన మాట రాయించాడండి. ఆ రోజు ఏం మాట రాయించాడంటే, జకరియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. దేవుడు యేసు ప్రభు వారి మరణానికి సంబంధించిన ఒక అద్భుతమైన మాటను రాయించాడు. ఏం మాట అంటే, ఒకటి ఏమండి, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. ఏమండి, యేసు ప్రభు వారు మరణించే దినమంట ఒక ప్రత్యేకమైన దినమటండి. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు. ఒక అద్భుతమైన మాట అండి, ఒక అద్భుతమైన లేఖనం అండి. ఈ లేఖనం సృష్టిలో ఎప్పటికీ జరిగిన ఒక అద్భుతమైన ఒక లేఖనం ప్రియులారా. అది రాత్రి కాదు, పగలు కాదు, అస్తమయ కాలమున. యేసు ప్రభు వారు 12 గంటలకు చనిపోయారు. 3 గంటలకు చనిపోయారు. 3 గంటలకి మొత్తం అంతా చీకటి అయిపోయింది. ఆ రోజు అప్పుడు రాత్రి పగలాది, అది రాత్రి కాదు, పగలు కాదు. చదవండి. అస్తమయ కాలమున వెలుతురు కలుగును అండి. యేసు ప్రభు వారు 3 గంటలకి ఆ పస్కా బలి టైంలో చనిపోయారు. చనిపోయిన తర్వాత అది రాత్రి కాదు, పగలు కాదు, అది పగలే కానీ రాత్రిలా ఉంది, కానీ రాత్రిలా కనిపిస్తుంది కానీ పగలే. మీకు అర్థమైందండి? ఈ లేఖనం అర్థమైందా? అది రాత్రి కాదు, పగలు కాదు, అస్తమయ కాలమున మరలా వెలుతురు కలుగును. 3 గంటలకు చనిపోయారు ఆయన. 3 గంటల నుంచి మొత్తం అంతా చీకటి అయిపోయింది. 5 గంటలకి మళ్ళా వెలుతురు వచ్చింది. అలాంటి దినాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అల్టిమేట్ మనకి సమాధానం, తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిది అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇంకా చెప్పాలనుకునేది పక్కన పెట్టేసేస్తే అంశంలోకి చాలా టైం లేదు కనుక ఆయన ఏంటంటే ఆన్సర్ ఇవ్వాలి. ఏ ఆన్సర్ ఇస్తాడు?
తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే ఆయన అద్భుతమైన మాట ఇస్తున్నాడు, నాన్న నీకంటే నాకు ఇగో నా పిల్లలందరూ చాలా ఇష్టం. అందుకని ఒక అద్భుతమైన మాట మనం రోజు చదువుకునే మాట, యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. ఎందుకు చేయి విడిచిటివంటే ఒక అల్టిమేట్ ఆన్సర్ చెప్తున్నాడు దేవుడు. చూడండి, దేవుడు నిన్ను నన్నునంట ఎంతో ప్రేమించాడటండి, అందుకని ఆయన కొడుకుని బలిస్తాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన నా చెయ్యి ఎందుకు వదిలేవంటే, ఇక నువ్వు పాపం చేశావు, లోకంలో ఉన్న పాపం అంతా నేను కప్పేసింది, నేను పాపాన్ని చూడను, నేను పరిశుద్ధుడను, అందుకని నా మొక్కం నేను వెనక తిప్పుకున్నాను, అందుకని నీ చెయ్యి వదిలేశాను. ఎందుకు నీ చెయ్యి వదిలేశాను తెలిసిన? ఇదిగో లోకమును చూడండి, ఈ వాక్యాన్ని చదువుకున్నాం, ఇప్పుడు చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అందుకనట ఆయన చెయ్యి వదిలేశాడు. కన్న కొడుకుని జగదైక కుమారుడు, ఏకైక కుమారుడైన యేసు ప్రభు వారికి చెయ్యి ఎందుకు వదిలేసాడంటే, ఇదిగో నిన్ను నన్ను చెయ్యి పట్టుకోవడానికి ఆయన కుమారుని చెయ్యి వదిలేశాడు. కాగా చూడండి, ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, చూడండి ఇక్కడ మాటని, విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, ఎప్పుడు నశింపకూడదట. అందుకని ఆ తండ్రి దేవుడు తన కుమారుని వదిలేసి మనందరి కొరకు ఆయన చేయి వదిలేసి మన చేయి పట్టుకున్నాడట. ఇప్పుడు మనందరూ ఎవరి మీద విశ్వాసించాలి? కుమారుడైన యేసు మీద విశ్వాసం ఉంచితేనే తండ్రి దగ్గరికి మనం వెళ్తాం. అంత యాగం చేసిన ఈ రోజండి, ఎంత యాగం చేసిన ఈ రోజుని మనం ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్నామంటే, చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాం ప్రియులారా. వదకుతే పడిన గొర్రె పిల్లవోలే నిన్ను నువ్వే అర్పించుకుంటివే, భారమైన సిలువను కలువరి వరకు నీ భుజాన పెట్టుకొని మోసితివే, కాళ్ళు చేతుల మేకులు నేలపైన రక్తదారలు, నా చిరక ప్రాణము నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము, ఎంత ఘోరమయ్యా ఈ శిలువ త్యాగము, ఎంత ఘోరమయ్యా. జనాగమా, ఆ కన్న కుమారుడు లేకపోతే తన జగదైక కుమారుడు చెయ్యి దేవుడు తండ్రి ఎందుకు నా చెయ్యి వదిలేసావని ఎందుకు వదిలేశాడంటే, ఇదిగో పాపములో ఆది కాండములో తండ్రి నుంచి మనం విడిపోయి బంధాన్ని తెంచేసుకున్న ఆ బంధాన్ని, ఆ తాడుని, ఆ దారాన్ని ముడివేయడానికి మళ్ళా తన కుమారుని తీసుకొచ్చి ఆయన్ని పాపానికి అప్పచెప్పి మన పాపాలను ఆయన మీద వేసుకుని ఇదిగో ఆయన కొరకు మన కొరకు ఆయన్ని చెయ్యి విడిసాడు. దిస్ ఇస్ అల్టిమేట్ ఆన్సర్ ఫర్ దిస్ వరల్డ్. ఎందుకు నా చెయ్యి వదిలేశాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన జగదైక కుమారుణ్ణి ఇచ్చాడండి. అంతే. ఇట్లుండగా ఏమందుము, దేవుడు తన విషయాన్ని ఎందుకు వదిలేశాడంటే, కేవలం మన కొరకు ఆయన తన కుమారుని చెయ్యి వదిలేశాడు. ఈ అల్టిమేట్ ఆన్సర్ దేవుడు ఈ రోజు మనకి అందరికీ ఒక కనువిప్పు కలుగు చేయాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్.